మామూలుగా పొట్టి అనేది ఎంతో మందికి ముద్దు పేరు ఉంటుంది, కానీ ఇక్కడ ఛానల్ పేరు అది. సొంత అన్నదమ్ముల్ని వద్దురా నాయన ఆస్తుల కోసం కొట్లాడుకునే రోజులు ఇవి. కానీ ఇవి ఎవరో ఎక్కడో బాగా అనిపించిన ఒక అన్న కోసం సొంత అన్నలాగా ఇంట్లోనే పోరాటం చేసిన చెల్లావిడ, అంటే సొంత చెల్లి కాదా, అన్నకి రెంట్ కట్టిన చెల్లావిడ. సో పొట్టి అని ఛానల్తోనే మన ముందుకు వచ్చి అన్న కోసం పోరాడుతూ ఫేమస్ అయిన మీ పొట్టి పిల్ల అయితే నా ముందున్నారనమాట. ఈరోజు మీ పొట్టి పిల్ల అండ్ వాళ్ళ హస్బెండ్ గారు అయితే నాతో పాటు ఉన్నారు. చాలా చాలా విషయాలు అయితే మాట్లాడేద్దాం. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. అంటే నేను అనొద్దు కానీ కరెక్ట్గా పొట్టనందుకు పెట్టుకున్నందుకు సోఫాకి వెనకాల సోఫా కూడా అందట్లేదు. జరిగినప్పుడు కూడా కాలు సరిపోతలేదు నాకు. పేరుకి తగ్గట్టుగా ఉంది, కానీ అదే నేను అన్నట్టు పొట్టి అనేది ఎవరైనా ముద్దు పేరు పెట్టుకుంటాం, ఇంట్లో పిలుచుకుంటారు. మీ పిలవడం వరకు ఓకే, మనం పిలవడం వరకు ఓకే. మీ పొట్టి పిల్ల అంటే సడన్ గా అలా సెట్ అయిపోయింది. మీ పొట్టి పిల్ల పెట్టుకున్నామని. యాక్చువల్లీ మాకు ఇది వరకు 2-3 ఛానల్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి నార్మల్ గా సాంగ్స్ లిరిక్స్ రాస్తారు కదా, లిరిక్స్ రాస్తారు. దాని ఒక 1-2 months నడిపారా. ఓకే, తర్వాత అది కాపీరైట్ క్లెయిమ్ వచ్చేసింది. దాని తర్వాత అది అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మేము సామా ఏఎస్ఎంఆర్ వరల్డ్ అని పెట్టినాం. SAMA ASMR వరల్డ్ అని పెట్టాం. అది సామాలో కూడా ఒక ట్రిక్ ఉంది. కుకింగ్ ఛానల్స్ ఉంటాయి కదా, సౌండ్స్ వచ్చి ఓన్లీ సౌండ్స్ వచ్చి కుక్ చేస్తారు. ఓకే, ఆహా, అలా పెట్టుకున్నారు ఛానల్. సామాలో కూడా ఒక నేమ్ ఉంది. ఏంటంటే మా సూర్యాపేట, వీళ్ళది మైబాద్. సూర్యాపేట అమ్మాయి, మైబాద్ అబ్బాయి. ఇలా చిన్నప్పుడు చదువుకుంటే ఐఏఎస్ IPS అయిపోతారు కదండి. SAMA అంటే సూర్యాపేట అమ్మాయి, మైబాద్ అబ్బాయి. అమ్మ బాబోయ్. మరి ఆ ఛానల్ అయితే రోజు మనీ అవుతుంది అన్నట్టు 200-300 అంత క్లిక్ కూడా కాలేదు. ఇక మనీ కూడా ఎక్కువ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టలేము. ఇక ఏమైనా ఒకసారి కామెడీ వీడియో ట్రై చేద్దామా అని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. ఆయన కూడా అస్సలు వినలేదు, ఎందుకు మన కామెడీ వీడియో అవసరమా అని. ఇక తర్వాత ఒక టమాటో వీడియోతో, టమాటా అప్పుడు ట్రెండింగ్ ఉంది లాస్ట్ జూన్ లో, వర్షాల వల్ల టమాటో రేట్లు పెరగడం వల్ల అట్లా ఏమైందంటే ఒకసారి చేద్దాం మనం అని ఒక నన్నే సింగిల్ తీసింది ఫస్ట్. అంటే ఈ ఛానల్ స్టార్ట్ అయ్యే ముందు నేనైతే యాడ్ చేయను, నాకు రాదు. మనం వేసి అది సింగిల్ కానీ డబుల్ కానీ త్రిబుల్ యాక్షన్ కానీ నువ్వే వేసుకో, నేను మిగతా నేను చేసుకుంటా, యాక్టివ్ ఒకటి నువ్వు చేసుకో అని చెప్పేసి అది స్టార్ట్ చేసినాం. పిల్ల అని అంటే బ్రహ్మానందం గారి లాగా హీరో నేనే, హీరోయిన్ నేనే, విలన్ నేనే, అన్ని నేనే, అన్ని ఇతనే అని నేను ఫిక్స్ అయినా. నాకు కొంచెం షై ఎక్కువ. ఓకే, అంటే వర్క్ అన్ని చేస్తా, కెమెరా వర్క్ చేస్తా, కెమెరా వీడియో తీసేది నేనే, ఎడిట్ చేసేది నేను, అన్ని నేనే. ఓకే, తను యాక్టింగ్ చేస్తుంది, అది నాకు కొంచెం షే ఎక్కువ. దాంతో ఇక నేను చేయను, ఏదైనా నువ్వే చేసుకో కంప్లీట్ గా, మనం స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసేటప్పుడు తన పేరు మీ పొట్టి పిల్ల అని చెప్పి మాకు ఒరిజినల్ పేర్లు కూడా తెలియకుండా చేశారు మీరు. అందరికి తెలియదు మాక్సిమం. ఇప్పుడు వరకు మా బయో కనీసం మా యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టలేదు, ఎవరికి చెప్పండి. సో మీ ఇద్దరు పేర్లు చెప్పండి ఒకసారి అసలు మా వాళ్ళకి. మా హస్బెండ్ పేరు భరత్ చంద్ర, మేమిద్దరం కలిసి వైష్ణవి చౌదరి అక్క ఇంటర్వ్యూకి వచ్చినాం. ఓకే, మీరు చెప్పండి. ఇప్పుడు మా ఆవిడ పేరు సంధ్య, మేమిద్దరం కలిసి ఛానల్కి వచ్చి ఏమంటారు, స్వాగతం సుస్వాగతం వచ్చేయండి. హారతి తీయాలా ఇప్పుడు మీకు? వద్దా అంటే అక్కడ తీసిలేండి హారతి పెళ్ళైన తర్వాత. ఒకటే మిస్ అయింది కాబట్టి స్టూడియోలో సక్సెస్ అయిపోయింది. సో మరి పొట్టి పిల్ల అని ఎందుకు పెట్టుకున్నారు అప్పుడు? అంటే ఏమో తెలియదు, సడన్ గా ఇది పెడితే బాగా ఆలోచించినాం. ఈ ఛానల్ పేరు పెట్టడానికి కూడా ఒక 2-3 days ఆలోచించినాం, ఏం పేరు పెడదాం అని. అయితే తన ఎట్లుంది ఇప్పుడు, మీ పొట్టి పిల్ల అనేది ఎగ్జాక్ట్ సూట్ అయింది కదా. నేను ఒక 2 days ఆలోచించి పెట్టా అన్నట్టు, మీ పొట్టి పిల్ల. ఓకే, సెట్ అయిపోద్ది అని అనుకున్నా. సెట్ అయింది. పొట్టి మీకే కదా, ఊరు మొత్తానికి కూడా ఆవిడ పొట్టే కదా, అందరికి పొట్టి అక్క. ఇప్పుడు కామెంట్స్ లో కూడా పొట్టి పిల్ల మీరు బాగానే చేస్తుంది, హాయ్ పొట్టి పిల్ల, ఓకే పొట్టి పిల్ల. ఎవరు అడగలేదు మీ పేరేంటమ్మా తల్లి, పొట్టి పిల్ల ఏదో ఎవరో ఒక్కరు. మీ నేమ్ అంటే ఎవరు అడగాలి, ఎవరు పెట్టినా పొట్టి పిల్ల మీ పొట్టి పిల్ల అని పెడతారు. ఓకే, సో అలా పొట్టి పిల్ల అని ఛానల్ పెట్టేసుకున్నారు. ఫస్ట్ వీడియో టమోటో వీడియోనా హైలైట్ అయింది? వీడియో అది అసలు వ్యూస్ రాలేదు. అంటే అది ఎలా అంటే టమోటో వీడియో ఒక సినిమాలో కోట శ్రీనివాసరావు అంటే చికెన్ ఇట్లా తింటారు కదా, అలానే నేను చూసిన టమాటా రేట్లు పెరిగినాయి, మనం కొనుక్కోలేదు కదా, సో టమాటాని ఎలాడ తీసి ఉత్తి రైస్ తినడం.
అది చూసుకుంటే ఇలా తినడం. ఆ వీడియో తోటి మా స్టార్ట్. దానికి ఎంత ఒక ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసిన కూడా 100 వ్యూస్ వచ్చింది. అంతే. ఓకే, చిన్న చిన్నగా ఇక ఇంప్రూవ్ అవుతూ వచ్చేసి. ఇంప్రూవ్ అవుతూ వచ్చారు. మరి అంటే కామెడీ వీడియోలు చేసుకోవాలనుకున్న వాళ్ళు కామెడీ చేసుకోవచ్చు కదా, మళ్ళీ బిగ్ బాస్కి అది కూడా నేను మీరు అట్లా వీడియోస్ చేస్తే నేను పల్లవి ప్రశాంత్కి ఒక చెల్లి ఉందేమో మాకు తెలియకుండా సైలెంట్గా ఒక చెల్లి ఉన్నారేమో, నిజమైన ఒరిజినల్ చెల్లి ఓన్ చెల్లి అనుకున్నాం మేము. అంత రచ్చ చేశారు మీరు. అంటే ఆ ఎపిసోడ్ తీసుకునేది పాపం నిజంగానే పల్లవి ప్రశాంత్ గారికి ఒకవేళ పిఆర్ఓస్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అంత చేసి ఉండకపోవచ్చు. ఈ ఎపిసోడ్లో మా అన్న ఏం చేయలేదు కానీ మా అన్నని బదనాం చేశారు, మా అన్న ఇదైపోయాడు, మా అన్న మీ వల్ల ఏమనుకుంటున్నారు రైతు బిడ్డ అంటే తక్కువ అది ఇదని గొడవ పడ్డారు కదా. అంతలా ఆ డైలాగ్స్ ఎట్లుంటాయంటే ఇంట్లో కూడా దడేలు ఉంటుంది మాకు. అంటే ఒక రోజు గేమ్ ఆడలేదు అనుకోండి, అంటే ఓడిపోతాడు. అన్ని గేమ్స్ గెలవాలని కూడా లేదు బిగ్ బాస్ హౌస్ లో. ఒక గేమ్ ఓడిపోతే మీ అన్నేంటే అట్లా ఏం ఆడాడా, ఎందుకు ఎవరైనా తిడితే ఏం తిట్టడా, అంటే రెస్పాన్స్ ఎందుకు గాడు అంటే అరే అక్కడ ఏమని రెస్పాన్స్ అవుతారు అంత మందిలో, అదొక రెస్పెక్ట్ అట్లనే ఉంటది గేమ్ అంటే. నేను అది అయిపోయిన తర్వాత అట్లనే ఉంటది ఏం కాదు తర్వాత అనే టైంలో అంటారు అన్నిటికీ రెస్పాన్స్ అవ్వాలని ఏం లేదు కదా నేను, ఇంకోసారి అట్లా అనకు అంటే నాకు నచ్చదు నువ్వు అనకని నేను, ఇద్దరు అట్లనే ఫైట్ అయిపోయింది మా ఇద్దరిది. కాదు అంటే బిగ్ బాస్ లో ఆల్మోస్ట్ ఒక 18 మంది కంటెస్టెంట్లు ఉన్నారు కదా, పల్లవి ప్రశాంత్ని ఎందుకు సపోర్ట్ చేయాలనుకున్నారు? అంటే ఒక కామన్ మ్యాన్ వెళ్ళిండు, తను ఇదివరకు ఎన్నో వీడియోస్ చేసిండు, కష్టపడ్డాడు కదా. అయ్యా ఎంతమంది సెలబ్రిటీలు అయినా వెళ్తారు, అది కామన్. కానీ మనలాంటి పర్సన్ మనలో నుంచి ఒకరు వెళ్ళినప్పుడు అది ఎంత బాగుంటది, మనకు ఒక నేమ్ వచ్చినా కూడా బాగుంటది. ఆయన గెలిచిండు, ఇప్పుడు చూడండి గెలిచిన తర్వాత అబ్బా మన ఇంట్లో ఒకరు గెలిచింది కదా అన్న హ్యాపీనెస్ ఎంత ఉంది. అదే ఎవరో ఒకరు సెలబ్రిటీ గెలిస్తే ఇంకా సెలబ్రిటీలు అంటే కామన్ గెలుస్తారులే అన్న ఫీలింగ్ ఉంటది. సరే ఎట్లయినా మనం పల్లవి ప్రశాంత్ అన్నకి సపోర్ట్ చేయాలి. ముందే తెలుసా మీకు పల్లవి ప్రశాంత్? లేదు, ఆయన ఎవరు అది వరకు వీడియోస్ కూడా మేము చూడలేదు ఆయన. ఓకే, ఆ రోజు ఇంట్రడక్షన్ జరిగింది ఏది మన నాగార్జున సార్ ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డ అని అన్నాడు. అంతే, ఆ వీడియో చూసినాం మేము. అరే ఒక కామన్ మ్యాన్ కి మన సపోర్ట్ కావాలని చెప్పేసి తను ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకున్నాడు. ఫస్ట్ ఒకటి చేసిన ఇక అంటే ఇంట్రడక్షన్ అంటే ఇట్లా ఒక కామన్ మ్యాన్ అయినా మన పల్లవి ప్రశాంత్ అన్న బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిండు. సో మన ఒక కామన్ మ్యాన్ గెలిపించుకుంటే మన అందరికి ఇన్స్పిరేషన్ గా ఉంటది కాబట్టి అందరూ ఓట్ చేయండి సపోర్ట్ చేయండి అని ఒక వీడియో పెట్టిన. ఇక పెట్టిన తర్వాత అది కొంచెం అప్పుడు ఏమంత ఇక అంతే, అందులోకి పోయిన తర్వాత ఇక సడన్ గా ఏమి ఉండదు కదా. తర్వాత చిన్న ఫస్ట్ 2 వీక్స్ ఏమి ఉండకపోయి అన్నయ్య, ఎందుకంటే కొంచెం తర్వాత దాని గేమ్ ఇంప్రూవ్ చేసుకున్నాడు, తన వే ఆఫ్ టాకింగ్ కానీ అందరితో ఎట్లా కలవాలి. మరి బిగ్ బాస్ అయిపోయింది, విన్నర్ అయిపోయారు, బయటకు వచ్చిన తర్వాత ఎంత రచ్చ అయిందో చూసారు, చాలా పెద్ద రచ్చ అయింది, జైలుకి వెళ్ళారు, అరెస్ట్ అయ్యారు. మరి దాని మీద కూడా వీడియో చేయలేదు? చేశారు. అరెస్ట్ అయిన తర్వాత మీరు పెద్ద పెద్ద సెలబ్రిటీ అయితే ఇలాగనే తీసుకెళ్తారా, మీరు కామన్ మ్యాన్ అనే కదా అట్లా అరెస్ట్ చేసిర్రు. ఇప్పుడు ఒకటి జరిగితే 100 కేసులు పెట్టిరు మీరు, అదే సెలబ్రిటీకి అయితే ఇట్లా పెడతారా, మళ్ళీ అట్లా అరెస్ట్ చేసి తీసుకెళ్తారా? తీసుకెళ్ళలేరు కదా. అంటే ఒక కామన్ మ్యాన్ ఇప్పుడు ఒక అంటే ఎలాంటి ఒక సెలబ్రిటీ మీటింగ్ జరుగుతుంది, అందరూ వస్తాం, అక్కడ ఎన్నో అయితే ఎంతో మంది కొట్టుకుంటారు, గొడవ జరుగుతుంది, బస్ అద్దాలు వలుగుతాయి, అన్ని అద్దాలు వలుగుతాయి, అప్పుడు ఏం రెస్పాన్స్ లేనిది. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అన్న ఒక కామన్ మ్యాన్ గెలిచి బయటకు వచ్చిన తర్వాత ఆ బస్ అద్దాలు వలగొడితేనే మీరు ఎందుకు అట్లా చేయాలని క్వశ్చన్ కూడా వేసినాను. తర్వాత మీట్ అయ్యారు కదా వెళ్ళి? తర్వాత ఏం మాట్లాడారు అప్పుడు? ఇక కామన్ గా మనమే మీరు చాలా సపోర్ట్ చేసిన థ్యాంక్స్ అని చెప్పిండు. ఇక మా మ్యారేజ్ డే ఆ రోజు మీట్ అయితే బాగుంటదని అనుకున్నాం. అప్పుడు కూడా అంటే కమిషన్ బెయిల్ మీద బయటకు వచ్చిరు కదా, ఎవరిని కలవలే, మమ్మల్ని ఒక్కరినే కలిసిరు, అదైనా చాటుగా ఇంకా అడ్రస్ ఎవరు చెప్పొద్దు అని చెప్పారు. ఇంకా మేము అక్కడికి వచ్చినాం వన్ డే బిఫోర్ ఇక్కడ స్టే చేసి మార్నింగ్ మేము దగ్గరకు వచ్చినా కూడా మాకు అడ్రస్ చెప్పలేదు, అలాని ఇక్కడికి రండి అని దగ్గరికి మరి పిలిపించుకొని మరి ఒక ఆడ కలిసినాం, హ్యాపీగా ఇంకా కేక్ కటింగ్ చేసుకున్నాం, అంతే హ్యాపీ అయిపోయింది. రాఖీ కూడా కట్టిన. ఓకే, మీరేం చేస్తారన్న మామూలుగా? నేను సైట్ ఇంజనీర్. ఓకే, సివిల్ ఇంజనీర్. ఓకే, మీరేం చదువుకున్నారు? నేను కూడా బీటెక్. ఇద్దరు క్లాస్మేట్స్. అదే అడగ డిప్లొమా కూడా సేమ్ క్లాస్. ఓకే, అంటే సేమ్ కాలేజ్ డిప్లొమా, తర్వాత బీటెక్ డిఫరెంట్ కాలేజే కానీ సేమ్ గ్రూప్, ఒక్క దగ్గరనే వరంగల్లోనే. ఓకే, కాకపోతే వేరే దగ్గర పోకుండా పెట్టించుకున్నాను. 1 year గ్యాప్ వచ్చింది తనది, 1 year గ్యాప్ వచ్చింది. 1 year తర్వాత మళ్ళీ అడ్మిషన్ చేసుకోవాలి కదా, నేను ఇక్కడ వరంగల్లో ఉంటున్నా అని చెప్పి వరంగల్లో